విరాట్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చంద్ర చంద్ర అంటూ ఇంట్లోపలికైతే వస్తూ ఉంటాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న శ్యామల అయితే మీ ఆవిడ మీ గదిలోనే ఉంది, వెళ్ళి మీ భార్యను కలు అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల అంటుంది. ఆ మాట వినగానే విరాట్ అయితే ఏంటి పిన్ని ఏమైంది, మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే గొడవ జరగడం కాదు, మీ ఆవిడ మీ నాన్నకి ఎప్పటి నుంచో నూరు పోస్తుంది, తన తల మీద కొట్టింది తను కాదని శాలినియే అని మీ నాన్నకి బాగా ఎక్కించింది. అందుకే మీ నాన్న ఇంట్లో అందరినీ పిలిచి తన తల మీద కొట్టింది శాలినియే అని అందరితో గట్టిగా చెప్పాడు. దాంతో మీ నాన్నకి బీపీ ఎక్కువైపోయి ఒక్కసారిగా మళ్ళీ ఆ మంచం మీద పడ్డాడు అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే చంద్రకళ దగ్గరికి వెళ్ళి చంద్ర అసలు ఏమైంది చంద్ర అని చెప్పి తన గదిలోనికి వెళ్ళి చంద్రకళతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో చంద్రకళ అయితే ఏమండి అసలు జరిగింది ఏంటంటే మామయ్యకి గతం గుర్తుకు వచ్చింది, శాలినియే తన తల మీద కొట్టిందని మామయ్య గారు నిజం చెప్పారు. నన్ను పిలిచి అమ్మ ఈ రాక్షసి శాలినియే నా తల మీద గట్టిగా కొట్టిందని చెప్పారు. కానీ ఈ విషయం వెంటనే క్రాంతికి చెప్పాలని మామయ్య గారు క్రాంతిని పిలిచారు. కానీ నేనే క్రాంతి రాకుండా అడ్డుకున్నాను, ఎందుకంటే ఈ విషయం క్రాంతికి తెలిస్తే ప్రమాదమని మామయ్యతో నేను చెప్పాను అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఎందుకు చంద్ర నువ్వు ఆపావు, ఈ విషయం క్రాంతికి తెలిస్తే నిజాలన్నీ బయటపడతాయి కదా, ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలుస్తుంది, నువ్వు ఆపి తప్పు చేశావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే చంద్రకళ అయితే లేదు బావా, నేను ఆపి మంచి పనే చేశాను, మనం శాలిని గురించి తప్పుగా ఆలోచిస్తున్నామే గానీ శాలిని కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించలేదు కదా, శాలిని కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అయినా మనం శాలినిలో మార్పు రావాలని కోరుకోవాలి, ఎందుకంటే శాలిని కడుపులో పెరగబోయే బిడ్డ మన ఇంటి వారసులు, అందుకే మనం శాలినిలో మార్పును తీసుకువద్దాం బావా అని చెప్పి చంద్రకళ అంటుంది. ఆ మాట విని విరాట్ అయితే నువ్వు ఎంత గొప్పదానివి చంద్ర, తప్పు చేసిన వాళ్ళను కూడా శిక్షించకుండా ఇలా వాళ్ళ తప్పుని క్షమిద్దామని అంటున్నావు అని చెప్పి విరాట్ చంద్రకళను మెచ్చుకుంటాడు.